సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ దిగ్గగానే మాధవ్ రంజిత్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఎవరో ఫోన్ రిసీవ్ చేసుకున్నాక రంజిత్ లైన్లోకి వచ్చాడు. యారా మధు, బాగున్నావా? పలకరించాక చెప్పాడు. ఉదయం స్టేషన్కి వచ్చిన నెల్లూరు అవతల జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ వల్ల నువ్వు వచ్చే ట్రైన్ బాగా లేటుగా వస్తుందన్నారు. ఎప్పుడు వస్తుందో వాళ్ళకే తెలియదు అనడంతో ఆఫీస్కి వచ్చేసాను. పర్లేదులేరా, ఎలాగో నీ ఆఫీస్ నెంబర్ ఇంటి అడ్రస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఆ నమ్మకంతోనే ఆఫీస్కి వచ్చేసా. సరే, ఇప్పుడేంటి, స్టేషన్కి వస్తున్నావా లేక మరో గంటలో ఆఫీస్ అవర్స్ అయిపోతాయి? ఇప్పుడు నేను స్టేషన్కి రావడం కన్నా నువ్వే ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. అడ్రస్ తెలుసు కదా? తెలుసు, వివరంగా రాసుకొని వచ్చాను. ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. ఓ గంటలో ఇంటికి వచ్చేస్తాను. అలాగే. మాధవ్ ఫోన్ పెట్టేశాడు. ట్రావెల్ బ్యాగ్ భుజాలకి తగిలించుకొని స్టేషన్ బయటికి వచ్చాడు. ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళాక ఓ ఆటోలోకి వంగి డ్రైవర్తో చెప్పాడు. సంజీవ్ రెడ్డి నగర్, కూర్చోండి చెప్పి ఆటోని వెనక్కి పోనిచ్చి చిన్న జరక్తో కుడివైపుకు లాగి మీటర్ వేసి ముందుకు కదిలించాడు. మాధవ్ సీట్లో వెనక్కి వాలాడు. హైదరాబాద్ తనకేమీ కొత్త కాదు. 6 నెలల క్రితం తన ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రంజిత్తో కలిసి ఓ రూమ్లో ఉండేవాడు. 2 ఏళ్లు ఉద్యోగం చేశాక తనకు పెళ్లి కుదిరింది. మామగారి సహకారంతో ఉన్న ఊళ్ళోనే బట్టల కొట్టు పెట్టుకోవడంతో తిరిగి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకపోయింది. తనకి వ్యాపారంతో తీరుబడి లేక చాలా కాలం ఇటువైపు రావడం లేదు. ఫోన్ కాల్స్ మాత్రం అడపాదడపా చేసుకున్నా ముఖాముఖి కలుసుకోవడం పెద్దగా జరగలేదు. తన పెళ్ళయ్యాక సంవత్సరం తర్వాత రంజిత్కి సిటీ అమ్మాయితోనే పెళ్ళయింది. అప్పుడు పెళ్లికి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడే రావడం, అది హైదరాబాద్లో సూరత్ బట్టలు దొరుకుతున్నాయంటే చూసి కొనుగోలు చేద్దామని వచ్చాడు. ఎలాగో వస్తున్నాడు కాబట్టి మిత్రుణ్ణి చూసి ఉంటుందని ముందుగా ఫోన్ చేశాడు. ఆలోచనలో నుండి యువతలకి వచ్చాడు మాధవ్. సార్, ఎటు వెళ్ళాలి? అటు ఇటు చూసి రంజిత్ చెప్పిన గుర్తులు ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. ఇటు పోనివ్వు చెప్పాడు అతడు. 5 నిమిషాల తర్వాత ఆటో ఓ ఇంటి ముందు ఆపి కిందకి దిగాడు మాధవ్. ఇంటి ముందున్న నెంబర్ని మరోసారి సరిచూసుకున్నాక ఆటో ఫేర్ చెల్లించాడు అతడు. సిటీలో మధ్యతరగతి మానవులు జీవించే చాలా ఇల్లులు. ఆ ఇంటికి ప్రహరీ గోడ లేదు. ఇంటి తలుపు వీధిలోనే ఉంది. పక్కింటి వాళ్ళను పలకరించే సంస్కృతి కూడా లేని నగర జీవితం కాబట్టి జనం ఇళ్లల్లో ఉండి టీవీ చూడడమో లేదా నిద్రపోవడమో చేస్తున్నట్టుంది. సాయంత్రం 4 గంటల సమయం అయినప్పటికీ ఇంకా కొన్ని ఇళ్ల తలుపులు అసలు తెరుచుకునే లేదు. అతడు తలుపు దగ్గరికి వెళ్ళాక కాలింగ్ బెల్ నొక్కాడు. 1 నిమిషం అతడు అలాగే నిలబడి ఉన్నాడు, కానీ తలుపు మాత్రం తెరుచుకోలేదు. మాధవ్ మరోసారి కాలింగ్ బెల్ నొక్కుతూ ఆగిపోయాడు. లోపల నుండి అస్పష్టంగా గుసగుసలు వినిపించాయి. కాలింగ్ బెల్ చప్పుడు వినిపించకుండా ఉండేంత పెద్ద బిల్డింగ్ కాదు. అది 2-3 గదులుండే ఇల్లు. ఆ ఇంట్లో కాలింగ్ బెల్ చప్పుడుకి నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు. అయితే ఒకవేళ రంజిత్ భార్య నిద్రలో ఉండి ఇప్పుడే మేలుకుందేమో, లేక బాత్రూంలో ఉండి రావడం ఆలస్యం అవుతుందేమో. మరి అలా అనుకునేందుకు ఈ గుసగుసలేంటి? మాధవ్ ఆలోచనలో ఉండగానే తలుపు తెరుస్తున్న చప్పుడైంది. అతడి పెదాల మీదకి నవ్వు తెచ్చుకున్నాడు. తనను ఎప్పుడో పెళ్లిలో చూసింది ఆమె. ఇప్పుడు గుర్తుపడుతుందో లేదో అన్నట్టు ఆమె పేరు తను మర్చిపోయాడు. తలుపు తీశాక తలుపు సగం మాత్రమే తెరిచి ముఖాన్ని బయటపెట్టింది ఆమె. అప్పుడు గుర్తొచ్చింది అతడికి. ఆమె పేరు రవలి. ఎస్, కరెక్ట్, రవలినే మనసులో అనుకున్నాడు అతడు. ఆమె అతడి చేతిలోని సూట్ కేసుని చూడలేదు. 3 ఏళ్ల క్రితం కొద్దిసేపే మాట్లాడి ఉండడంతో పోల్చుకోలేకపోయింది. అందువల్లే ఏం కావాలి అని అడిగింది. నేను రంజిత్ స్నేహితుణ్ణి, మాధవ్ని. అప్పుడు కనిపించింది ఆమె ముఖంలో ఓ రకమైన కంగారు. తనను చూసి ఆమె కంగారు పడవలసిన అవసరం లేదు. నవ్వుతూ లోపలికి ఆహ్వానించాలి. మరెందుకిలా? అతడు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అప్పుడేదో అనుమానం మనసులో బీజంలా నాటుకుంది. ఆమె నుదుటిపై పేరుకున్న స్వేదం ఆ అనుమానం మహావృక్షమయ్యేలా చేసింది. చెదిరిన జుట్టు, బొట్టు అది నిజమేనని నిర్ధారణ అయ్యేలా చేశాయి. నిజానికి అతడికి రంజిత్ అంటే చాలా ఇష్టం. సిటీ వచ్చాకే పరిచయమైనప్పటికీ ఒకే రూమ్లో ఉండడంతో చిన్ననాటి మిత్రుల్లా బాగా కలిసిపోయారు. ఒకరి మనసులోని భావాలు మరొకరు చెప్పుకునేవాళ్ళు. రంజిత్కి అప్పట్లోనే తనకు రాబోయే భార్య గురించి కొన్ని అభిప్రాయాలుండేవి. మాధవ్ పెళ్లికి ముందు అమ్మాయి ఏం చేసింది, ఎలా ఉండేది అన్నది ఆలోచించడం అనవసరం. ఎందుకంటే టీనేజ్లో ఒక్కోసారి తెలుసో తెలియక ఆడపిల్లలు తప్పు చేస్తూ ఉంటారు. పెళ్ళయ్యాక భర్త పాత తప్పుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం, ఒకవేళ తప్పుల గురించి ఏదో విధంగా తెలిసిపోయినా బాధపడిపోయి సాధించడం మూర్ఖత్వమేరా. స్త్రీకైనా పురుషుడికైనా కోరిక సహజమే. కాబట్టి క్షణికావేశంలోనో లేక కొన్ని బలహీన క్షణాల్లోనే ఆడపిల్ల వేసే తప్పుల్ని భర్త క్షమించగలగాలి. నేను మాత్రం పెళ్లికి ముందు ఆ అమ్మాయి ఏంటన్నది పట్టించుకొని గాని పెళ్ళయ్యాక నా దగ్గర పవిత్రంగా ఉండాలి. పెళ్లికి ముందు ఆమెది అమాయకత్వం, కానీ పెళ్ళయ్యాక ఆమె తప్పు చేస్తే అది నా అసమర్థతగా మారుతుంది. కాబట్టి రంజిత్ మాటలు విని తను ఎంతో ఆలోచించేవాడు.
అతడి విశాల హృదయానికి మనసులోనే మెచ్చుకున్నాడు. తనని ఎంతగా ఇన్స్పైర్ చేసిన తన మిత్రుడు రంజిత్ భార్య స్థానంలో ఉండి ఈమె చేస్తున్న పని చిచ్చి తలుచుకుంటేనే గుండె మండిపోతుంది. మాధవ్ అక్కడ నిలబడలేనట్టు వెనుతిరిగి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అంతలోనే ఆమె పిలుపు వినిపించింది. లోపలికి రండి. అప్పటికి అతడి మనసులో ఏదో ఆశ. బహుశా తనది కేవలం అనుమానమేమో. లోపలికి వెళ్ళాక తన అనుమానం నిజం కాదని తెలిస్తే ఎంత బాగున్ను. ఆ ఆశ తన్ని ఇంట్లోకి నడిచేలా చేసింది. ఇంట్లోకి నడిచాక ముందు గదిలో కుర్చీ చూపించి నవ్వలేక నవ్వుతూ అడిగింది రవలి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే రావడం. ఉదయం ఆయన మీకోసమే స్టేషన్కి వెళ్లారు. రైలు రాకపోయేసరికి ఇక రాదేమో అనుకున్నాం మేము. ఆఫీస్కి ఫోన్ చేశాను. ఆ మాటే చెప్పాడు. ఓ గంటలో తను వచ్చేస్తానన్నాడు. ఆమె ముఖంలో కంగారు మరింత పెరిగింది. క్షణం తటపటాయించాక ఆమె పక్క గది వైపు తిరిగి సందీప్ గారు అయిపోయిందండి అరిచింది. మాధవ్ తల తిప్పాడు. ఆ గదిలో నుండి యువకుడు హాల్లోకి వచ్చాడు. అతడికి 25 ఏళ్లుంటాయి. ఎంత మామూలుగా ఉందామని ప్రయత్నించినా ముఖంలోని తడబాటు చేసిన తప్పు బయటపడేలా చేస్తుంది. ఆ మనిషి ఎలాంటి స్థితిలో లోపల నుండి యువతలకొచ్చాడో చెప్పడం ఎవరికైనా పెద్ద కష్టం కాబోదు. మాధవ్కి నవనాడులు కృంగిపోయాయి. ఏదైతే తనకు కేవలం ఓ భ్రమగా మిగిలిపోవాలనుకున్నాడో అదే వాస్తవంగా మారి బాధపెడుతుంది. అయితే క్షణంలోనే అతడు తన బాధను మర్చిపోయాడు. తప్పు ఎంతో కాలం దాగదన్నది సత్యం. మరి ఈమె చేస్తున్న ఈ తప్పు రంజిత్కి తెలిస్తే ఆ ఆలోచన అతడి బాధను పక్కకు పెట్టి భయపడేలా చేసింది. అంతలో రవళి ఆ యువకుడిని పరిచయం చేస్తూ చెప్పింది. ఈయన సందీప్ గారు. ఎదురిల్లే కరెంటు ఫ్యూజ్ పోతే పిలిచాను. ఆ పరిచయంలో సంజయ్షి ఉంది. ఆ యువకుడు నమస్కరించాడు. మాధవ్ ప్రతి నమస్కారం చేశాడు. వెంటనే ఏదో పని ఉన్నట్టు వస్తానండి అంటూ ఆ యువకుడు బడిబడిగా వెళ్ళిపోయాడు. కాఫీ పట్టుకొస్తాను. రవళి వంటగది వైపు నడిచింది. హాల్లో మాధవ్ ఒక్కడే మిగిలాడు. మనసంతా ఏదోలా ఉంది. ఆ క్షణం తన మనసులో కదలాడే భావమేమిటో తనకే అర్థం కావడం లేదు. అది రవళి పట్ల అసహ్యమా, లేక రంజిత్ పట్ల జాలో, లేకపోతే అతడికి నిజం తెలిస్తే ఏమవుతాడోనన్న భయమా? మాధవ్ ఆ ఆలోచనలో ఉండగానే రవళి వచ్చి కాఫీ అందించింది. మరో గంట తర్వాత రంజిత్ వచ్చాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించాడు. రారా, ఆ గదిలోకెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామంటూ పక్క గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలోకి వెళ్ళగానే మాధవ్ గోడకేసి పరిశీలనగా చూశాడు. ఆ గోడలకి కరెంటు మీటర్ లేదు. అది బెడ్రూమ్. ఆ గదిలో నుండి సందీప్ వచ్చింది. రవళికి 25 ఏళ్ల వయసు ఉంటుంది. అద్భుత సౌందర్య రాశి అంటే అతిశయోక్తి అవుతుంది గాని అందగత్తనడంలో తప్పులేదు. 25 ఏళ్ల వయసు అంటే కోరికతో ఉరకలెత్తే వయసు కావచ్చు. కానీ ఓ భర్త చాటు భార్య కోరికను అదుపు చేసుకోవాల్సిన అవసరం లేదా? ఆమె చేసే తప్పు వల్ల ఆమెకు ఆనందం దొరకవచ్చు. అదే సమయంలో భర్త సమాజం దృష్టిలో ఎంత చులకనవుతాడు? ఆమె తప్పు అతడికి తెలిస్తే మరెంతగా మానసిక క్షోభను అనుభవిస్తాడు? తప్పు చేసే స్త్రీకి ఈ విషయాలేవి తెలీదా? తన కోరిక విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తుందా? ఆ రాత్రి మాధవ్కి నిద్ర పట్టలేదు. తనేం చెయ్యాలి? తను చూసింది చూడనట్టుగా భావించి తప్పుకొని వెళ్ళిపోవడమా, లేక రవళికేది నీ భవిష్యత్తుకి మంచిది కాదమ్మా అని నచ్చజెప్పి చూడ్డమా? అదీ కాదనుకుంటే రంజిత్కి విషయం చౌచాయిగా తెలియపరిస్తే ఆమె మరింత అదుపు తప్పి ప్రవర్తించకుండా చూసుకుంటాడేమో. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. కానీ అతడు ఏ నిర్ణయమో తీసుకోలేకపోతున్నాడు. ప్రతి ఆలోచన వెనక ఏదో సమస్య కనిపిస్తుంది. అతడు మరో విషయాన్ని గ్రహించాడు. తను ఆమె తప్పును గుర్తించాడన్న విషయం తెలిసిపోయినట్టు రవళి కూడా తన ముందు కాస్త ఇబ్బంది పడుతుంది. రాత్రి గడిచింది. మర్నాడు రంజిత్ ఆఫీస్కి సెలవు పెట్టాడు. మిత్రుడితో తను బట్టలు కొనుగోలు చూసేందుకు వస్తానన్నాడు. ఇద్దరూ టిఫిన్ చేసి బయలుదేరారు. మాధవ్ బట్టలు కొనుగోలు చేస్తున్నా అతడి ఆలోచనంతా రవళి చుట్టూనే తిరుగుతుంది. తామిద్దరు ఇంట్లోంచి బయటపడడంతోనే ఆమె మళ్ళీ ఎదురింటి సందీప్. ఆ సమయంలో అతడికి తన పక్కనే ఉన్న రంజిత్ మీద విపరీతమైన జాలి కలిగింది. మధ్యాహ్నం హోటల్లో భోంచేశారు. సాయంత్రానికి కొనుగోలు పూర్తయింది. సరుకును ట్రాన్స్పోర్ట్లో వేసేశారు. పని అయిపోయాక బస్ ఎక్కి ఇంటికి దగ్గరలో బస్టాప్లో దిగినప్పుడు రంజిత్ బస్టాప్లో నిలబడి ఉన్న ఒక అమ్మాయి వైపు తదేకంగా చూశాడు. రంజిత్ అలా చూడడం గమనించిన మాధవ్ మెల్లగా అడిగాడు. ఏంట్రా అమ్మాయికేసి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయిని చూసావా? తన గురించి చెప్తాను పద. రంజిత్ మిత్రుడు చేయి పట్టుకొని ముందుకు నడిపించసాగాడు. కొద్ది దూరం వెళ్ళాక చెప్పాడు. ఆ అమ్మాయి మా ఇంటెదురుగా ఉండే సందీప్ అనే వ్యక్తి భార్య. అతడికేమో నైట్ డ్యూటీ ఉంటుంది. ఎక్కువగా అతను నైట్ డ్యూటీకి వెళ్ళిన రోజు మా పక్కింట్లో ఉండే కిషోర్ ఆ ఇంట్లో దూరుతుంటాడు. మాధవ్ షాక్ తిన్నట్టు అప్రయత్నంగానే తల తిప్పి మిత్రుడి ముఖంలోకి చూశాడు. అది గమనించిన రంజిత్ సన్నగా నవ్వాడు. ఏంటి అంత ఒత్తిగ్గా కనిపించే అమ్మాయి అలా బరి తెగించి ఎలా ప్రవర్తించగలదు అని ఆలోచిస్తున్నావా?
నీకో నిజం చెప్పనా, ఆడైనా మగైనా కొన్ని విషయాల్లో రూపానికి ప్రవర్తనకు అసలు పొంతన కుదరదు. అందులోని ముఖ్యంగా కోరిక విషయంలో. మాధవ్ కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయాడు. అసలు ఏం మాట్లాడాలో కూడా అతడికి అర్థం కావడం లేదు. అతడి పక్కన నడుస్తున్న జనం కేసి చూడటం లేదు. చాలాసేపటికి తేరుకొని తన మనసులో జనించిన మొదటి అనుమానాన్ని బయటపెట్టాడు. మరి ఈ విషయం ఆమె భర్తకు తెలిస్తే? రంజిత్ నవ్వాడు. తెలీదు. భార్య తప్పు ఊరంతా తెలిసాకే చిట్ట చివరిగా భర్తకి తెలుస్తుంది. అతడు నీకు బాగా పరిచయమా? క్లోజ్గానే మాట్లాడుతుంటా. మరి అలాంటప్పుడు ఆ వ్యక్తికి చూచాగా అయినా అతడి భార్య గురించి చెప్పడం మంచిదేమో కదా. అప్పటికి ఇల్లు మరో 25 గజాల దూరంలోనే ఉంది. ఇంటికి చేరుకునేసరికి మిత్రుడి ప్రశ్నకి జవాబు చెప్పడం సాధ్యం కాదనిపించిందేమో. రంజిత్ ఆగాడు. అతడు ఆగడంతో మాధవ్ కూడా ఆగిపోయాడు. అది సరైన ఆలోచన కాదురా. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఉండాల్సిందే నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం, అలాగే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు వారి మధ్య అందమైన పొదరిల్లులా అల్లుకొని ఉండాలి. కానీ నేటి సమాజ జంటలో దురదృష్టం ఏమిటంటే ఎంతో కొంత శాతం భార్యాభర్తల్లో ఎవరో ఒకరు నిజాయితీని కనపరచకపోవటం. వారికి కోరిక ప్రధానం కాగా విలువల్ని వదిలేస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే దాని తప్పు జనం తెలుసుకోలేకపోతారా? తప్పు చేసే వ్యక్తిని సమాజం గుర్తించి వాళ్ళని సమాజం చిన్నచూపు చూస్తుంది. తప్పు చేస్తున్న వ్యక్తి గురించి సమాజం గురించి పక్కన పెట్టి కొద్దిసేపు తప్పు చేస్తున్న వ్యక్తి జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తే కొందరికి తన జీవిత భాగస్వామి మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఒక్కోసారి అతడు లేదా ఆమె తప్పు చేస్తున్న విషయం ఆ జీవిత భాగస్వామికి తెలిసి ఉండొచ్చు. అంతా వ్యక్తి ఒక రకమైన భ్రమలో ఉంటాడు. తన లైఫ్ పార్ట్నర్ తప్పు చేస్తున్న విషయం తనకు మాత్రమే తెలుసు అనుకుంటాడు. ఒకవేళ సమాజానికి తెలిసినా ఆ విషయం భర్తకు తెలియదు కాబట్టి సరిపోయింది. తెలిస్తే అతడు అని సమాజం ఆ భర్త సమర్థత మీద నమ్మకం కనపరుస్తుందని తనను తాను నమ్మించుకుంటూ తన సమర్థతను సమాజం గౌరవిస్తుందని భ్రమపడుతుంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ సందీప్కి పరిస్థితి వివరిస్తే అతడి భ్రమ పటాపంచలవుతుంది. శిక్షించడమో లేక తనకు తానే శిక్ష విధించుకోవడమో చేస్తాడు. ఇలా జరగడం కన్నా అతడి భ్రమలో అతన్ని ఉంచడం మంచిది కదా. చెప్పడం ఆపాక దీర్ఘంగా విశ్వసించాడు రంజిత్. అప్పుడే మాధవ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. అతడి మనసు తేలికయింది. నిన్నటి నుండి కొట్టిమిట్టాడుతున్న ఓ సమస్యకు జవాబు దొరికింది. అతడు తనకు మిత్రుడే కావచ్చు, కానీ ఓ భర్త భ్రమను దూరం చేసి బాధ ప్రపంచంలోకి నెట్టే హక్కు తనకెక్కడిది? పదరా అన్నాడు రంజిత్. ఇద్దరు ముందుకు నడిచారు. అయితే అతడు ఆ రాత్రి రవలి ఒంటరిగా చిక్కినప్పుడు చెప్పాడు, చూడమ్మా, కోరిక విచక్షణ జ్ఞానాన్ని చంపేస్తుంది. క్షణికమైన సుఖం అందించేవాడు జీవితాంతం తోడుగా ఉండలేడు. జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తికి వయసులో ఉన్నప్పుడు మానసికంగా చిత్రవద చేయడం భవిష్యత్తుకి మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆమె అర్థం చేసుకొని మారుతుందో లేదో తనకు తెలియదు, కానీ చెప్పడం తన బాధ్యత. అందువల్ల ఆమెకు కోపం వచ్చినా తను లెక్క చేయడు. తన మాటలకు మారితే మాత్రం సంతోషిస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.